ముందిచ్చే ప్రతి హామీ కూడా చాలా బలంగా ఉంటుంది, చాలా ధైర్యంగా చెప్తారు, నమ్మబలుకుతారు ఒక రకంగా. ఏ పార్టీ అయినా ఇది ఇందులో ఒక పార్టీని వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు, ఒక పార్టీని విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు విమర్శించాలి? అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తానన్నది కనుక చెయ్యకపోతే, ఆ చేయడానికి కొత్త కొత్త సాకులు వెతుక్కొని ప్రజలను నమ్మబలిగితే, లేదు ఇది జగన్ వల్లే మేము చేయలేకపోతున్నాం, జగన్ అప్పులు చేసేసాడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెబుతున్న కారణాలు, ఖచ్చితంగా వాటిని సాకులుగానే చూడాలి. ఇటువంటి వాటిలో ఈ ఆరోగ్య బీమా ఒకటి. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టింది వైద్యం, ఆరోగ్యం. ఇందులో దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా ఇస్తాను అని చెప్పి స్వయంగా వాళ్ళు ప్రకటించారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని కూడా చెప్పారు. అన్ని మండల కేంద్రాల్లో జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా, ఎందుకంటే వీళ్ళు నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులు, వీళ్ళకు కూడా ఉచితంగా